ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సెకండ్ షిఫ్ట్ ఈరోజు ఏదైతే జరిగిందో సో దాంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ సో వాటి కాన్సెప్చువల్గా ఏమేమి ఉన్నాయనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ మెంట్ బై వైట్ రివల్యూషన్. సో శ్వేత విప్లవం అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. సో వైట్ రివల్యూషన్ అనేది మనకి మిల్క్కి సంబంధించింది. సో పాల ఉత్పత్తి ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి జరిగిన రివల్యూషనే వైట్ రివల్యూషన్. సో ఇక్కడ నుంచి ఇంకేం క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వైట్ రివల్యూషన్ ఏదైతే ఉందో దానికి ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ ఇన్ ఇండియా అనే క్వశ్చన్ ఉంటుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ వైట్ రివల్యూషన్ అని చెప్పేసి సో వెర్గిస్ కురియన్. సో వెర్గిస్ కురియన్నే మనం ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ ఇన్ ఇండియా అని పిలుస్తున్నాము. సో ఇది మెయిన్గా వైట్ రివల్యూషన్లో మిల్క్ తర్వాత దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈయన ఇంకేమని పిలుస్తాము అంటే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఈయనని మనం మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద కూడా పిలుస్తున్నాం. సో నెక్స్ట్ వన్, ఇంకొక విషయం ఏంటంటే భారతదేశం పాల ఉత్పత్తిలో సో జనపనార అంటాం, జూట్ కానీ లేకపోతే మిల్క్ ప్రొడక్షన్లో కానీ వన్ ఆఫ్ ద టాప్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచ ఉత్పత్తుల్లో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం పాల ఉత్పత్తిలో కానీ లేకపోతే జనపనార జూట్ దాంట్లో కానీ వన్ ఆఫ్ ద టాప్ అండ్ లీడింగ్ కంట్రీగా కూడా ఉంది. సో ఇంకొకటి వచ్చేసి మనకి బ్లూ రివల్యూషన్ అంటాం. సో బ్లూ రివల్యూషన్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. నీలి విప్లవం, సో ఫిషెస్. ఇంకొకటి వచ్చేసి మనకి సిల్వర్ రివల్యూషన్ అంటాం. సో సిల్వర్ రివల్యూషన్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఎగ్స్కి సంబంధించింది. సో మదర్ ఆఫ్ సిల్వర్ రివల్యూషన్ ఇన్ ఇండియా. సో మదర్ ఆఫ్ సిల్వర్ రివల్యూషన్ ఇన్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అని అడుగుతారు. ఇందిరా గాంధీ. సో ఇందిరా గాంధీని మదర్ ఆఫ్ సిల్వర్ రివల్యూషన్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. సో అట్లానే మనకి బ్లూ, సిల్వర్ అండ్ మిల్క్ వైట్ రివల్యూషన్ కాకుండా ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ రివల్యూషన్ అంటాం. సో ఇది ఏదైతే రైస్ అండ్ వీట్, వరి ఇంకా గోధుమ ఉన్నాయో సో వాటి ఉత్పత్తి కోసం సో వాటి ఎదుగుదల కోసం గ్రీన్ రివల్యూషన్ ఇండియాలో స్టార్ట్ చేశారు. సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే ఎంఎస్ స్వామినాథన్. సో ఇవి మనకి మెయిన్గా కావాల్సినవి అనమాట. సో వైట్ రివల్యూషన్ తర్వాత నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనకి ఏముంటాయంటే సో మనకి గ్రీన్ రివల్యూషన్ ఉండొచ్చు, బ్లూ రివల్యూషన్ ఉండొచ్చు, సిల్వర్ రివల్యూషన్ ఉండొచ్చు ఇట్లా. సో ఆల్రెడీ మనం ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్, ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ చూసాం కాబట్టి నెక్స్ట్ కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్ అడగాలి లేదా డెప్త్గా అడగాలి అనుకుంటే సో మదర్ ఆఫ్ సిల్వర్ రివల్యూషన్ ఇన్ ఇండియా అని ఎవరు పిలుస్తారని అడుగుతారు. ఇందిరా గాంధీ. సో ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 21 అనేది కింది వాటిలో దేనికి రిలేటెడ్. సో క్వశ్చన్ అట్లా ఫ్రేమ్ అయి ఉండొచ్చు. ఆర్టికల్ 21 అనేది లైఫ్ అండ్ లిబర్టీ. సో ఆర్టికల్ 21 దేన్ని సూచిస్తుంది అంటే లైఫ్ అండ్ లిబర్టీని సూచిస్తుంది. ఇంకొకటి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆర్టికల్ 21 దేనికి సంబంధించింది. సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 దేంట్లో ఉంది అని అడుగుతారు. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. సో ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో మనకి ఈ రైట్ టు ఏమంటారు లైఫ్ అండ్ లిబర్టీ ఆర్టికల్ 21 అనేది ప్రాథమిక హక్కుల్లో పొందుపరచబడింది. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయని అడుగుతారు. 12 to 35. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్. సో గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎవరైనా అడుగుతారు. సో ప్రాథమిక హక్కుల్ని ఎవరు పరిరక్షిస్తారు అంటే జ్యుడిషియరీ సిస్టమ్ ఆఫ్ ఇండియా. సో ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించేది ఎవరు అంటే జ్యుడిషియరీ సిస్టమ్ ఆఫ్ ఇండియా పరిరక్షిస్తుంది. ఇంకొక క్వశ్చన్ ఏమని అడుగుతారంటే మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని అడుగుతారు. సో క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే ప్రజెంట్ హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్. ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే 6. సో మనకి ఒరిజినల్గా ఫండమెంటల్ రైట్స్ అంటే కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో, రాజ్యాంగం ఇంట్రడ్యూస్ అయినప్పుడు మనకి ఒరిజినల్గా ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఎన్ని అంటే 7. కానీ ప్రస్తుతం ఏ ఫండమెంటల్ రైట్ని రిమూవ్ చేశారు ఆ లిస్ట్ నుంచి అంటే ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ. సో క్వశ్చన్ నెక్స్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏ ఫండమెంటల్ రైట్ని, ఏ ప్రాథమిక హక్కుని సో ఈ 7 హక్కుల్లోంచి తొలగించారు అంటే రైట్ టు ప్రాపర్టీ. సో రైట్ టు ప్రాపర్టీ అనేది ప్రాథమిక హక్కుల్లో ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది అంటే ఆర్టికల్ 31. సో ఇది ఆర్టికల్ 31గా ఉండేది. సో దీనిని తీసేశారు. ఏ అమెండ్మెంట్తో దీన్ని ఇక్కడి నుంచి తొలగించారు అంటే 44th అమెండ్మెంట్, 44వ సవరణ.
44th అమెండ్మెంట్ ఇన్ 1978. సో 1978లో 44వ సవరణ ప్రకారం మనకి ఆస్తి హక్కుని తొలగించి ఇప్పుడు ఈ ఆర్టికల్ అంటే రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది అంటే 300A. సో ఆర్టికల్ 300A కిందకి మనకి ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని చేర్చారు. సో ఈ క్వశ్చన్స్ మనకి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎన్ని ఉంటాయి అని అడగచ్చు, లేకపోతే మనకి ప్రాథమిక హక్కులకి గార్డియన్ ఎవరని అడగచ్చు, మెయిన్గా రైట్ టు ప్రాపర్టీ యొక్క అమెండ్మెంట్ సవరణ అడగచ్చు, 44th 42nd 41st అని, లేకపోతే ఇయర్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో రైట్ టు ఈక్వాలిటీ అంటాం, సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ. సో దీనికి సంబంధించి ఏది అంటే మనకి ఆర్టికల్ 14. సో ఆర్టికల్ 14 మెయిన్గా రైట్ టు ఈక్వాలిటీలోకి వస్తుంది. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అంటాం. సో చట్టం ముందర అందరూ సమానులే. సో అది ఆర్టికల్ దేని కిందకు వస్తుంది అంటే 14 కిందకు వస్తుంది. సో ఇట్లా 15 ఆర్టికల్ ఏంటి, 16 ఆర్టికల్ ఏంటి, సో ఇట్లా మనకి టైటిల్ అబాలిషన్ అనేది ఏ ఆర్టికల్లో ఉంది, ఫండమెంటల్ రైట్స్లో ఏ పార్ట్లో ఉన్నాయి, మనకి ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్లో ఉన్నాయంటే పార్ట్ 3. ఏ విభాగంలో రాజ్యాంగంలో మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి అంటే పార్ట్ 3లో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇక్కడ మటుకు ఆన్సర్ వచ్చేసి మనకి లైఫ్ అండ్ లిబర్టీ అవుతుంది. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి హౌ మెనీ పర్సన్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ నామినేట్ ఫ్రమ్ ద ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. సో మనకి లోక్సభ వచ్చేటప్పటికి జనరల్గా లోక్సభ యొక్క స్ట్రెంత్ ఎంత, 552 అంటాం. సో 530 మెంబర్స్ వచ్చేసి మనకి సో స్టేట్స్ నుంచి వస్తారు. సో 20 మెంబర్స్ వచ్చేసి యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వస్తారు. మిగతా ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ కూడా ఆంగ్లో కమ్యూనిటీకి సంబంధించి, వీళ్ళిద్దరినీ కూడా ఎవరు నామినేట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఎంతమందిని నామినేట్ చేయొచ్చు అంటే ఇద్దరిని. సో ఇంకొకటి మనకి భారతదేశంలో ఇంకొక ఇంపార్టెంట్ పదవి ఉంది, కాగ్ అంటాం, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఈయనని ఎవరు నియమిస్తారు, కాగ్ వాజ్ అపాయింటెడ్ బై హూమ్ అని అడుగుతారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కాగ్ని కూడా రాష్ట్రపతి నియమిస్తారు. సో ప్రస్తుతం కాగ్గా ఉన్నది ఎవరు అని అడుగుతారు. సో హూ ఈజ్ అ ప్రెజెంట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో గిరీష్ చంద్ర ముర్ము. నెక్స్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తారు. ప్రస్తుతం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నది ఎవరు అంటే కేకే వేణుగోపాల్. సో ఇవి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అయినవి. కాగ్ ఎవరని అడుగుతారు, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరని అడుగుతారు. సో ఎంతమందిని లోక్సభలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేయొచ్చు, దట్ టు ఆంగ్లో కమ్యూనిటీ నుంచి అంటే ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. సో వాళ్ళతో పాటు వీళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లనే మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటాం, CJI. సో సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని. సో నెక్స్ట్ MSP ఈజ్ డిసైడెడ్ బై హూమ్ అని అడుగుతున్నారు. సో మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరని ఎవరు నిర్ణయిస్తారు అని అడుగుతున్నారు. సో కనీస మద్దతు ధరని భారతదేశంలో ఎవరు నిర్ణయిస్తారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ద హెల్ప్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ హెల్ప్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనీస మద్దతు ధరని ప్రకటిస్తుంది. ఇది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ద నెక్స్ట్ ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఫస్ట్ బ్యాంక్ ఏది అని అడుగుతున్నారు. సో మనకి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1770లో. సో 1770లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దాని తర్వాత ఏమైంది అంటే మనకి 1786లో మనకి జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో GBI జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దాన్ని 1786లో స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత 1806లో మనకి కలకత్తా బ్యాంక్ని స్థాపించడం జరిగింది. ఇవన్నీ బ్రిటిష్ ఆధ్వర్యంలోనే భారతదేశంలో స్థాపించబడ్డాయి. సో అండర్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఓన్లీ దిస్ బ్యాంక్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. సో ఒకటి కల్కత్తా బ్యాంక్, తర్వాత మనకి బాంబే బ్యాంక్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మద్రాస్ బ్యాంక్. సో ఈ బ్యాంక్స్ స్థాపించారు 1806లో కలకత్తా, సో దాని తర్వాత బాంబే, సో దాని తర్వాత మద్రాస్. సో ఈ మూడు బ్యాంక్స్ని కూడా 1922లో మర్జ్ చేశారు. చేసి దీనికి ఏమని పేరు ఇచ్చారంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపీరియల్ బ్యాంక్. ఈ ఇంపీరియల్ బ్యాంక్ని 1955లో
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద చేంజ్ చేశారు. సో SBI అంటున్నాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఏ ఇయర్లో చేంజ్ చేశారు అంటే 1955లో చేంజ్ చేయడం జరిగింది. సో ఇది బ్యాంక్స్ యొక్క హిస్టరీ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. అట్లనే ఇండియన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన బ్యాంక్ పేరు ఏంటి అంటే ఫస్ట్ బ్యాంక్ పేరు వచ్చేసి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇది ప్రస్తుతం లాహోర్లో ఉంది. సో ఇక్కడ మాత్రం మనకి ఆన్సర్ వచ్చి జస్ట్ ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అడిగారు కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అవుతుంది, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1770. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి అని అడగచ్చు. ఇంపీరియల్ బ్యాంక్, లేదా ఇంపీరియల్ బ్యాంక్ యొక్క నేమ్ని ఏ ఇయర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద చేంజ్ చేశారు అంటే 1955లో చేంజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ బ్యాంక్ ఏది, కలకత్తా, బాంబే, మద్రాస్ బ్యాంక్స్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1806 ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఇలాంటి వాటి మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ద నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాని రూట్ అడుగుతున్నారు. సో అది వచ్చేసి మనకి ఢిల్లీ టు వారణాసి. సో మనకి ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు ఈ జోన్కి వచ్చేటప్పటికి అంటే టోటల్ రైల్వే జోన్స్ ఇన్ ఇండియా 18. సో మొత్తం ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయని అడగచ్చు 18. అట్లనే మనకి ఫాస్టెస్ట్ ట్రైన్ ఏది ఇండియాలో అని అడగచ్చు వందే భారత్. సో స్లోయెస్ట్ ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి మనకి తమిళనాడులో ఉంది. సో నీలగిరి ప్యాసింజర్ ట్రైన్. సో నీలగిరి ప్యాసింజర్ ట్రైన్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి మనకి స్లోయెస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఇన్ ఇండియా. ఇంకొకటి ఏమని అడుగుతారంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేసే ట్రైన్ ఏది, లాంగెస్ట్ డిస్టెన్స్లో ట్రావెల్ చేసే ట్రైన్ ఏది అంటే వివేక్ ఎక్స్ప్రెస్. సో వివేక్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది, లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సో అస్సాం టు తమిళనాడు. అస్సాం టు తమిళనాడు. సో తమిళనాడులోని కన్యాకుమారి నుంచి అస్సాంలో దిబ్రూగఢ్ వరకు సుమారు 82 అవర్స్ లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే ట్రైన్ ఏది అంటే వివేక్ ఎక్స్ప్రెస్. సో ఇండియాలో ఏ స్టీమ్ ఇంజన్ రైలు 1999 టైంలో గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించుకుంది అని అడుగుతారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఫెయిరీ క్వీన్. సో ఫెయిరీ క్వీన్కి 1999లో మనకి గిన్నీస్ రికార్డులో స్థానం అనేది సంపాదించుకుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. స్లోయెస్ట్ ట్రైన్ ఏది, ఫాస్టెస్ట్ ట్రైన్ ఏది. అట్లనే ఇండియాలో ఫస్ట్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1853లో ముంబై టు థానే. ముంబై టు థానే. సో రైల్వేకి సంబంధించి ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఎక్కడుందని అడగచ్చు. ఇట్లా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అంటాం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సో ఇది ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చేసి మనకి పెరంబూర్ తమిళనాడులో ఉంది. సో రైల్వేకి వచ్చేటప్పటికి మనకి ఈ జోన్లోకి వచ్చి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం. సో ఆల్రెడీ వందే భారత్ అనేది ప్రీవియస్ షిప్లో కూడా అడిగి ఉన్నారు, కాకపోతే ఇప్పుడు పర్టికులర్గా స్టేషన్స్ అడిగారు. సో నెక్స్ట్ మనం దేన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే లాంగెస్ట్ అడిగి ఉన్నారు కాబట్టి స్లోయెస్ట్ ట్రైన్ అడగచ్చు. సో లేకపోతే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది అడగచ్చు, లేదా ఫెయిరీ క్వీన్ గురించి అడగచ్చు. సో ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లేకపోతే మనకి ఏ ఇండియాలో ఏ స్టేషన్స్ లేకపోతే ఏ ట్రైన్స్ మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్లో స్థానం సంపాదించుకున్నాయి. డార్జిలింగ్ రైల్వే మౌంటైన్ ఏరియానా, లేకపోతే నీలగిరి రైల్వే మౌంటైన్ ఏరియానా. సో ఇలాంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రీవియస్ షిప్స్లో ఎక్కడా కూడా మనకి డార్జిలింగ్ గురించి కానీ నీలగిరి గురించి కానీ సో ఈ మౌంటైన్ రైల్వేస్ గురించి అడగలేదు. సో నెక్స్ట్ షిప్స్లో ఈ జోన్లోంచి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది అని అడుగుతున్నారు. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది మనకి 2009లో. సో నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్. ప్రీవియస్ షిప్లోనేమో RBI యాక్ట్ అనేది ఎప్పుడు పాస్ అయింది అని అడిగారు 1934. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి RBI అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అని అడుగుతున్నారు 1935 1st ఏప్రిల్. సో 1935 1st ఏప్రిల్లో RBI ఎక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే కోల్కతా. సో ప్రజెంట్ RBI ఎక్కడ ఉందంటే బొంబేలో ఉంది. సో ఇలాంటివి అడగచ్చు. RBI యొక్క మెయిన్ గవర్నర్ ఎవరు ఇప్పుడు. సో ఇలాంటి క్వశ్చన్స్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూటూత్ వాజ్ ఇన్వెంటెడ్ బై. సో బ్లూటూత్ని ఎవరు కనుక్కున్నారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి జేబ్ హార్ట్సన్. సో జేబ్ హార్ట్సన్ ఎవరైతే ఉన్నారో సో హీ ఇన్వెంటెడ్ దట్ బ్లూటూత్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జామా మసీద్ బుల్ట్ ఇన్ విచ్ ఇయర్. సో జామా మసీద్ ఏదైతే ఉందో సో అది ఏ ఇయర్లో కట్టారో అని అడుగుతున్నారు. సో 1656లో షాజహాన్.
సో షాజహాన్ కన్స్ట్రక్టెడ్ ద జామా మస్జిద్. సో ఇంకా షాజహాన్ ఇంకేం కన్స్ట్రక్ట్ చేశారు అంటే మనకు ఆల్రెడీ తెలుసు తాజ్ మహల్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై షాజహాన్. అట్లానే మనకి రెడ్ ఫోర్ట్ అంటున్నాం. సో రెడ్ ఫోర్ట్, దీన్నే లాల్ కిలా అని కూడా పిలవచ్చు. సో రెడ్ ఫోర్ట్ని కూడా కట్టింది ఎవరంటే షాజహానే. సో షాజహాన్ మెయిన్గా ఇంకేం కట్టించారు అంటే మోతీ మస్జిద్. ఆగ్రా ఫోర్ట్ లోపల మోతీ మస్జిద్ అనే దాన్ని సో కట్టించిన పర్సన్ ఎవరంటే షాజహాన్. సో అట్లనే షాజహాన్ మనకి పేషావర్లో ఒక ఫేమస్ మాస్క్ కూడా కట్టించున్నారు. సో ఒక ఫేమస్ మసీద్ని పేషావర్లో ఎవరు కట్టించారు అంటే షాజహాన్. సో ద నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు అని అడుగుతున్నారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి 25. సో ఫస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా 1861లో అంటే 1861 హైకోర్ట్ యాక్ట్ అంటాం. హైకోర్టు చట్టం ప్రకారం స్థాపించబడింది. సో అది ఎక్కడ స్థాపించబడింది అంటే కల్కత్తా. ది కల్కత్తా హైకోర్ట్ అని చెప్పి ఫస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా అని దీన్ని స్థాపించారు. సో ఇలాంటివి కాకుండా ఇంకేం అడగచ్చు అంటే హైకోర్ట్స్ కాకుండా ఇప్పటి వరకు హైకోర్ట్స్ మీద క్వశ్చన్స్ చూసాం ప్రీవియస్ షిఫ్ట్లో కూడా. సో నెక్స్ట్ సుప్రీంకోర్ట్ మీద ఎలాంటి క్వశ్చన్స్ పడతాయంటే సుప్రీంకోర్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్ట్ని ఫస్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో భారతదేశానికి స్వతంత్రానికి ముందర సుప్రీంకోర్ట్ని ఫస్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు అంటే కల్కత్తాలో ఎస్టాబ్లిష్ చేశారు 1774లో ఫోర్ట్ విలియం. సో ఫోర్ట్ విలియంలో కల్కత్తాలో మనకి ఈ సుప్రీంకోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అప్పుడు ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు, సో సుప్రీంకోర్ట్కి చీఫ్ జస్టిస్గా అప్పుడు ఎవరున్నారు బిఫోర్ ఇండిపెండెన్స్ అని చెప్పి సర్ ఎల్జిమ్ ఇంపే. సో సర్ ఎల్జిమ్ ఇంపే ఎవరైతే ఉన్నారో సో ఆయన అప్పుడు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్గా ఉన్నారు. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశానికి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసింది ఎవరు అంటే హెచ్జే కానియా. సో ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ దట్ ఇండిపెండెన్స్ వచ్చేసి మనకి హెచ్జే కానియా. సో ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నది ఎవరంటే శరద్ అరవింద్ బోమ్డే. సో ఇప్పుడు మనకి ఎస్ఏ బోమ్డే ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. సో ఫస్ట్ వచ్చేసి హెచ్జే కానియా. అసలు ఇండిపెండెన్స్కి ముందర సర్ ఎల్జిమ్ ఇంపే. సో అసలు ఫస్ట్ సుప్రీంకోర్ట్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1774 కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఫస్ట్ విమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్. సో భారతదేశంలో మహిళా న్యాయమూర్తిగా సుప్రీంకోర్టులో పనిచేసింది ఎవరు అంటే ఫాతిమా బీవీ. సో ఫాతిమా బీవీ ద ఫస్ట్ విమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఇలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ మనకి ఆల్రెడీ హైకోర్ట్స్ మీద అడుగున్నారు కాబట్టి నెక్స్ట్ సుప్రీంకోర్టుకి మూవ్ అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే హెచ్జే కానియాని కానీ శరద్ అరవింద్ బోమ్డే. సో శరద్ అరవింద్ బోమ్డే ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. వీళ్ళని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జీకేకి వచ్చేటప్పటికి ఫాతిమా బీవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా పేపర్ కొంచెం టఫ్గా ఉంది అంటే మనకి డైరెక్ట్గా ఇయర్ అడగచ్చు 1774. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎంటీపీ ఫుల్ ఫామ్ అడుగుతున్నారు. సో ఎస్ఎంటీపీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో జనరల్గా ఎవ్రీ షిఫ్ట్ ప్రతి షిఫ్ట్లో ఎయిదర్ కంప్యూటర్స్కి సంబంధించి లేకపోతే వేరే ఫీల్డ్కి సంబంధించి 1 or 2 అబ్రివేషన్స్ అనేవి ఎవ్రీ షిఫ్ట్లో వస్తున్నాయి. ఒకసారి మీరు కంప్యూటర్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో టర్మ్స్ హెచ్టిటిపి అంటున్నాం, హెచ్టిఎంఎల్ అంటున్నాం, సో యూఆర్ఎల్ అంటున్నాం, ఇట్లాంటి టర్మ్స్ చూసుకోండి. అట్లనే మనకి సెపరేట్గా అంటే జీకే బేస్డ్లో ఉన్న ఏవైతే టర్మ్స్ ఉన్నాయో ఈ అబ్రివేషన్స్ని కూడా ఒకసారి రివైజ్ చేయండి. సో ద నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా. సో ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం. ద ఫస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ కల్కత్తా హైకోర్ట్. సో ద నెక్స్ట్ వచ్చేసి నిఫ్ట్ ఫుల్ ఫామ్ అడుగుతున్నారు. సో నిఫ్ట్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. సో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అది నిఫ్ట్ యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ pH వాల్యూ ఆఫ్ లెమన్. సో లెమన్ యొక్క pH వాల్యూ ఎంత అని అడిగారు. సో 2.5. అట్లానే మనం ప్రీవియస్గా నేను చెప్పాను మీకు లెమన్కి చెప్పాను, యాసిడ్ రెయిన్కి చెప్పాను, సీ వాటర్ అన్నాం దానికి చెప్పుకున్నాం. అట్లనే హ్యూమన్ సెలైవా ఉమ్ము అంటాము. హ్యూమన్ సెలైవా ఏదైతే ఉంటుందో సో సెలైవా యొక్క pH వాల్యూ వచ్చేసి మనకి 6.5 6 to 6.5 మధ్యలో ఉంటుంది హ్యూమన్ సెలైవా దాని యొక్క pH వాల్యూ వచ్చేసి. అట్లానే హ్యూమన్ టీయర్స్ అంటాం.
కన్నీళ్ళు అంటాం. సో టీయర్స్ యొక్క pH వాల్యూ వచ్చేసి మనకి సో ఆల్మోస్ట్ మనకి 7 నుంచి 8.5 మధ్యలో ఉంటుంది. సో హ్యూమన్ టీయర్స్ యొక్క pH వాల్యూ 7 to 8.5, సెలైవా వచ్చేసి 6.5 to 7 మధ్యలో ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి సి అంటున్నాం. సో సికి వచ్చి 8 to 8.5 మధ్యలో ఉంటుంది pH వాల్యూ. సో ఇలాంటివి pH వాల్యూ 0 to 9 మధ్యలో ఏవైతే ఉన్నాయో 1 to 9 మధ్యలో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మనకి రిపీట్ అవుతుంది ఏంటంటే హ్యూమన్ బ్లడ్, హ్యూమన్ యూరిన్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చేసి మనకి లెమన్. ఈ 3నే ప్రతి షిఫ్ట్లో ఏదో ఒక షిఫ్ట్లో మనకి తిరిగి మళ్ళీ అడగడం జరుగుతుంది. సో ఒక్కసారి వీటిని రివైజ్ చేయండి. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి స్వీడన్ క్యాపిటల్. సో ప్రీవియస్ షిఫ్ట్లో మనకి బీహార్ క్యాపిటల్ అడిగారు ఇండియన్ స్టేట్స్లో. సో ఇప్పుడు వచ్చి మనకి స్వీడన్ క్యాపిటల్ అడుగుతున్నారు, స్టాక్ హోమ్. సో స్టాక్ హోమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రజెంట్ క్యాపిటల్ ఆఫ్ స్వీడన్. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి విడో రీమ్యారేజ్ యాక్ట్. సో వితంతు పునర్వివాహ చట్టం. సో ఇది ఎప్పుడు ఇండియాలో స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు, 1856. సో 1856లో మనకి వితంతు పునర్వివాహం విడో రీమ్యారేజ్ యాక్ట్ అనేది పాస్ అయింది. అయితే దీనికి కృషి చేసింది ఎవరు? ఇండియాలో ఈ వితంతు పునర్వివాహానికి కృషి చేసిన పర్సన్ ఎవరని అడుగుతారు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. సో ఈశ్వరచంద్ర విద్యాసాగర్. సో ఈయన వితంతు పునర్వివాహానికి ఇండియాలో చాలా కృషి చేశారని చెప్పొచ్చు. సో ఆల్రెడీ మనకి విడో రీమ్యారేజ్ యాక్ట్ అడిగారు కాబట్టి నెక్స్ట్ ఇంకే ఏ యాక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంది అంటే సతీ యాక్ట్, సతీ సహగమన నిరోధ చట్టం, సతీ యాక్ట్ అంటున్నాం. సో సతీ యాక్ట్ని విలియం బెంటిక్ అని ఆయన పాస్ చేశారు. ఏ ఇయర్లో సతీ యాక్ట్ని పాస్ చేశారు అంటే 1829. సో వితంతు పునర్వివాహం విడో రీమ్యారేజ్ యాక్ట్కి కృషి చేసింది ఈశ్వరచంద్ర విద్యాసాగరే. అయితే సతీ సహగమన చట్టం అంటాం, సతీ యాక్ట్కి ఇండియాలో పాటుపడిన వ్యక్తి ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. సో నెక్స్ట్ ఛాన్సెస్ ఇక్కడి నుంచి ఉన్నాయి. సో ఇలా ప్రతిదీ మనకి ఏదైతే హిందూ లాస్ ఏవైతే ఉన్నాయో సో ఆ లా ఒక్కొక్క దాన్ని మార్చుకుంటూ రావడం. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ ఎవరైతే ఉన్నారో మనకి సైనికులు ఎవరైతే ఉన్నారో సో సైనికులకి ఆట అంటాం మనం, గోధుమ పిండి. సో దాంట్లో యానిమల్స్ డస్ట్ ఏదైతే ఉంటుందో యానిమల్స్ బోన్స్ డస్ట్, సో దాన్ని కలపడం, సైనికుల జీతాల్లో వ్యత్యాసాలు చూపించడం, సో సైనికుల యొక్క ఏవైతే మెయిన్ రూల్స్ ఉంటాయో సో దాంట్లో డిఫరెన్స్ చూపించడం. సో ఇలాంటి అన్ని రీజన్స్ కలిసి చివరికి దేనికి తీసాయంటే 1857 రివోల్ట్కి దారి తీసాయి. యాక్చువల్గా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ప్రీవియస్ షిఫ్ట్స్ వరకు 1857 రివోల్ట్, 1885, 1920s ఈ మధ్యలో ఈ 3 ఇయర్స్కి మధ్యలో ఏవైతే ఈవెంట్స్ జరిగాయో ఎవ్రీ షిఫ్ట్లో హిస్టరీకి సంబంధించి ఈ టైం లైన్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఫస్ట్ టైం ప్రజెంట్ ఈ షిఫ్ట్లో మనకి విడో రీమ్యారేజ్ యాక్ట్ అనేది ఒక డిఫరెంట్ క్వశ్చన్. అంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని షిఫ్ట్స్లో ఒక డిఫరెంట్ క్వశ్చన్ హిస్టరీకి సంబంధించి అడిగింది ఏది అంటే ఈ వితంతు పునర్వివాహమే అడిగారు. సో ద నెక్స్ట్ వన్, వెన్ వాజ్ డిమానిటైజేషన్ డిక్లేర్. సో డిమానిటైజేషన్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేశారని అడుగుతున్నారు. సో November 8, 2016 డిమానిటైజేషన్ అనేది ప్రకటించబడింది. అసలు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు డిమానిటైజేషన్ చేశారు అంటే 2 సార్లు. ఒకటి 1978లో డిమానిటైజేషన్ చేయడం జరిగింది, ఇంకొకటి వచ్చేసి 2016లో డిమానిటైజేషన్ అనే దాన్ని చేశారు. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారని అడుగుతున్నారు, ఎన్కే సింగ్. సో ఈయన ఇప్పుడు మనకి 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. సో మార్నింగ్ షిఫ్ట్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అసలు ఆర్థిక సంఘం అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అడిగారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రస్తుత ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అని అడిగారు. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై. ఇట్ ఈజ్ ఆల్సో రిపీటెడ్ క్వశ్చన్. న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై జేమ్స్ చాడ్విక్. సో జేమ్స్ చాడ్విక్ అనే ఆయన సో న్యూట్రాన్ని డిస్కవర్ చేయడం జరిగింది. సో అట్లానే మీరు ప్రోటాన్ కానీ నెక్స్ట్ మనకి న్యూక్లియస్కి సంబంధించి యాటమ్కి సంబంధించి సో అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించి సో ఒక్కసారి రిఫర్ చేయడం మంచిది. ఎందుకంటే ఇప్పటి వరకు కెమికల్ ఈక్వేషన్స్, కెమికల్ ఫార్ములా, సో యాసిడ్స్,
pH వాల్యూ ఈ జోన్లో మాత్రమే కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి. pH వాల్యూస్ మీద అడిగారు, యాసిడ్స్ మీద ఒక క్వశ్చన్ అడిగారు, కెమికల్ ఫార్ములాస్ మీద, సో కెమికల్ ఈక్వేషన్స్ అడగలేదు, కెమికల్ ఫార్ములాస్ మీద అడిగారు. కెమిస్ట్రీలో ఒక క్వశ్చన్ వచ్చినా లేదా 1 or 2 క్వశ్చన్స్ వచ్చినా ఈ జోన్లోంచి మాత్రమే రావడం జరిగింది. సో నెక్స్ట్ మేబీ అటామిక్ స్ట్రక్చర్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ కానీ, సో కార్బన్కి సంబంధించి కార్బన్ రిలేటెడ్ కానీ, సో ఇలాంటి క్వశ్చన్స్ పీరియాడిక్ టేబుల్ అంటున్నాం, సాఫ్టెస్ట్ మెటల్ ఏది, హార్డెస్ట్ మెటల్ ఏది, సో ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాం. సో ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ రూమ్ టెంపరేచర్ వద్ద మెల్ట్ అవుతాయా అవ్వవా, సో రూమ్ టెంపరేచర్ దగ్గర యాక్చువల్గా ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మెల్ట్ అవుతాయి. సో వాటిని దేంట్లో స్టోర్ చేస్తారు. అట్లానే మనం పాదరసం అంటున్నాం, మెర్క్యూరీ, సో మెర్క్యూరీ, బ్రోమైన్, సో వీటి యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. 18th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాం, 18వ గ్రూప్ మూలకాలు. సో 18th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఇంకేమని పిలుస్తామంటే నోబెల్ గ్యాసెస్ అని పిలుస్తాం. ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. నోబెల్ గ్యాసెస్ అని చెప్పి ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని పీరియాడిక్ టేబుల్లో పిలుస్తారు అంటే 18th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని. సో వీటినే ఇంకేమని పిలుస్తారు అంటే ఇనర్ట్ గ్యాసెస్ అని పిలుస్తాం. వీటినే ఇనర్ట్ గ్యాసెస్ అని పిలుస్తాం. తెలుగులో వచ్చేసి జడవాయువులు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి తెలుగు పదం జడవాయువులు. సో ఇంగ్లీష్ వచ్చేసి మనకి ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ నోబెల్ గ్యాసెస్ అని చెప్పి పిలుస్తారు. సో ద నెక్స్ట్ వన్, టైగర్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా స్టార్టెడ్. సో టైగర్ ప్రాజెక్ట్ అనేది ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. 1973. సో ప్రీవియస్ షిఫ్ట్లో వచ్చేసి మనకి ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా లేదా ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా అని అడిగారు. సో దాని పేరు వచ్చేసి జిమ్ కార్బెట్. సో అట్లనే మనం టైగర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే 21st జూన్. సో భారతదేశంలో ఇప్పటి వరకు అంటే ఇవి ఈజియెస్ట్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. 1973 కానీ 21st జూన్ కానీ జిమ్ కార్బెట్ కానీ, లేదా జిమ్ కార్బెట్ అనేది ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్. కొంచెం టఫెస్ట్ వచ్చేటప్పటికి మనకి రీసెంట్ సర్వేస్ ప్రకారం సో అప్రాక్సిమేట్గా ఇండియాలో నెంబర్ ఆఫ్ టైగర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2967 టైగర్స్ ఉన్నాయి. సో ఇట్లాంటివి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్ మనకి సర్వే ప్రకారం ఎన్ని ఉన్నాయి, సో లేకపోతే గతంతో పోలిస్తే అంటే ప్రాజెక్ట్ టైగర్ నుంచి ఇప్పటి వరకు 2019-20 వరకు చూసుకుంటే సో భారతదేశంలో పులుల సంఖ్య డబల్ అయిందా, ట్రిపుల్ అయిందా, ఇట్లా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో గత ప్రీవియస్ రికార్డ్స్తో పోల్చుకుంటే భారతదేశంలో టైగర్ పాపులేషన్ అనేది ట్రిపుల్ అయిందని చెప్పొచ్చు. సో ఇవి టఫెస్ట్ జోన్లోకి రావచ్చు. సో ఈజియెస్ట్ క్వశ్చన్స్ వచ్చి మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి సాంబార్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. మనకి సాంబార్ సరస్సు అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో సాంబార్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. సో నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సాంబార్ లేక్ ఫ్రెష్ వాటర్ లేక సాల్ట్ వాటర్ లేక ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. భారతదేశంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అని చెప్పొచ్చు. సో సాల్ట్ లేక్గా ఏమని చెప్తామంటే సాంబార్. సో ఇది సాల్ట్ లేక్, సాల్ట్ లేక్. సో ఇది జైపూర్లో ఉంది. ఇంకా జైపూర్లో ఉన్న ఇంకా ఇంపార్టెంట్ లేక్స్ ఏంటంటే రామ్గర్ లేక్, రామ్గర్ లేక్ ఇది కూడా జైపూర్ రాజస్థాన్లోనే ఉంది. ఇంకొకటి ఏ సిటీని ఇండియాలో సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తారు అంటే ఉదయ్పూర్. సో ఉదయ్పూర్ని వచ్చేసి మనం సిటీ ఆఫ్ లేక్స్ ఇన్ ఇండియా అని కూడా పిలుస్తాం. సిటీ ఆఫ్ లేక్స్ అని ఉదయ్పూర్ని పిలుస్తాం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. అయితే ఒకసారి క్వశ్చన్ ఇట్లా ఇచ్చిన తర్వాత సాల్ట్ లేక్ మీద అడిగిన తర్వాత దానికి ఆపోజిట్లో క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే స్వీటెస్ట్ లేక్ ఇన్ రాజస్థాన్, వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ లేక్ ఇన్ రాజస్థాన్ వచ్చేసి మనకి దేబూర్ లేక్. సో దేబూర్ లేక్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. దీన్నే జై సమందన్ లేక్ అని కూడా పిలవచ్చు. జై సమందన్ లేక్ అన్నా దేబూర్ లేక్ అన్నా ఒకటే. సో ఇది స్వీటెస్ట్ లేక్ ఇన్ రాజస్థాన్. సో సాల్ట్ లేక్ వచ్చేసి మనకి సాంబార్ లేక్ కింద చెప్పొచ్చు. సో అట్లానే మనకి ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అంటే ఉల్లార్ అని చెప్పొచ్చు. సో అట్లనే గోవింద సాగర వల్లభ పంత్ అనే లేక్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్. సో ఇది వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ లేక్ అండి. ఇట్స్ నాట్ అ న్యాచురల్ లేక్, ఆర్టిఫిషియల్ లేక్. సో మనకి జై సమందన్ అనే ఆర్టిఫిషియల్ లేక్ అనేది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో. సో అట్లానే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆర్టిఫిషియల్ లేక్ వచ్చేసి మనకి గోవింద సాగర వల్లభ పంత్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఆర్టిఫిషియల్ లేక్, ఫ్రెష్ వాటర్ లేక్, సాల్ట్ వాటర్ లేక్. సో లేక్స్కి వచ్చేటప్పటికి పర్టిక్యులర్ ప్లేస్ అడగచ్చు లేదా ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. సో రీసెంట్గా ఏ లేక్ పింక్ కలర్లోకి మారింది అని కూడా అడగచ్చు. సో రీసెంట్గా మనకి సైంటిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కరెంట్ అఫైర్స్లో ఒక లేక్ అనేది కంప్లీట్గా పింక్ కలర్లోకి మారిపోయింది డ్యూ టు ఆల్గే. సో ఆల్గే వల్ల ఆ లేక్ అట్లా అయింది. సో దాని పేరు వచ్చేసి మనకి లోనార్ లేక్.
సో రీసెంట్గా ఇటీవల వార్తల్లో ఉన్న ఏ లేక్ పింక్ కలర్లోకి చేంజ్ అయింది అంటే లోనార్ లేక్. లోనార్ లేక్ ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో అంటే మహారాష్ట్రలో ఉంది. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి యాంట్ బైట్ యాసిడ్ నేమ్. సో మనకి చీము కుట్టినప్పుడు అది రిలీజ్ చేసే యాసిడ్ని ఏమని పిలుస్తారని అడుగుతున్నారు, ఫార్మిక్ యాసిడ్. సో దాన్ని ఫార్మిక్ యాసిడ్ అని పిలుస్తారు. సో అట్లానే మనకి మిల్క్లో పాలలో ఉండే యాసిడ్ని ఏమని పిలుస్తారు అంటే లాక్టిక్ యాసిడ్ అని పిలుస్తారు. అట్లనే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి టామరెండ్ అంటాం, టామరెండ్ కానీ చింతపండు అంటాం, రా గ్రేప్స్ అంటాం. సో గ్రేప్స్ కానీ టామరెండ్ కానీ వీటికి ఏమని పిలుస్తామంటే టార్టారిక్ యాసిడ్. సో టార్టారిక్ యాసిడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి లెమన్కి వచ్చి సిట్రిక్ యాసిడ్ అని తెలుసు. సో నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ యాసిడ్స్ ఉన్నాయి మనకి. స్టమక్, హ్యూమన్ స్టమక్, మానవుని కడుపులో ఉండే యాసిడ్ పేరు ఏంటంటే HCl అంటాం. సో HCl అనేది మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది హ్యూమన్ స్టమక్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ యాసిడ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇలాంటివి అడుగుతారు. పర్టికులర్గా మనం వెనిగర్ ఏదైతే యూజ్ చేస్తామో, సో వెనిగర్ అనేది ఎసిటిక్ యాసిడ్. సో కార్ బ్యాటరీ అంటాం. సో కార్ బ్యాటరీలో ఉండేది సల్ఫ్యూరిక్ యాసిడ్. సో పర్టికులర్ యాసిడ్ నేమ్ ఇస్తారు, అది దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ద నెక్స్ట్ ఫస్ట్ ప్రెసిడెన్సీ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఫస్ట్ భారతదేశంలో ఫస్ట్ ప్రెసిడెన్సీ ఏది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి అంటే గుజరాత్. సో గుజరాత్లో పర్టికులర్ ప్లేస్ వచ్చేసి మనకి సూరత్. సో నెక్స్ట్ హౌ మెనీ న్యూక్లియర్ రియాక్టర్స్ ఆర్ దేర్ టిల్ నౌ. సో ప్రజెంట్ 2020కి భారతదేశంలో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ సంఖ్య ఎంత అంటే 22. సో టోటల్గా మనకి 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. సో ద నెక్స్ట్ INSAT-1 వాజ్ లాంచ్డ్ INSAT-1 అనేది, ఈ శాటిలైట్ అనేది ఇండియా ఎప్పుడు లాంచ్ చేసింది అంటే 10th April 1982లో లాంచ్ చేసింది. సో దీని యొక్క ఉపయోగం ఏంటంటే మెయిన్గా, సో దీనిని మనం కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసుకుంటున్నాం. దీని మెయిన్ పర్పస్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ పర్పస్. సో టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అంటే టెలివిజన్ ప్రసారాల కోసం కావచ్చు, లేకపోతే మనం సోషల్ వెబ్సైట్స్ ఏదైతే వాడుతుంటున్నామో, యాప్స్ ఏవైతే వాడుతున్నామో వాటి కమ్యూనికేషన్, అట్లాంటి కమ్యూనికేషన్ కోసం కావచ్చు. వెదర్ ఫోర్కాస్టింగ్ అంటున్నాం, వెదర్ రిపోర్ట్, వాతావరణ రిపోర్ట్ కోసం కావచ్చు. డిజాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే వస్తాయో, సో వీటన్నిటి గురించి ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి లేదా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి యూజ్ చేసే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో, సో వాటిని INSAT రూపంలో మనం పిలవచ్చు. సో ఇదే 1982లో USA సహాయంతో ఇండియా లాంచ్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఇండియా లాంచ్ చేసిన కమ్యూనికేషన్ శాటిలైట్ వచ్చేసి 42nd కమ్యూనికేషన్ శాటిలైట్ CMS. సో 42nd కమ్యూనికేషన్ శాటిలైట్ ఇండియా రీసెంట్గా లాంచ్ చేసింది. ఎక్కడ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది అని కూడా అడుగుతారు. శ్రీహరికోట. సో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట ఏరియాలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఈ రాకెట్ లాంచింగ్ సెంటర్ నుంచి సో మనకి CMS-01 అనే 42nd కమ్యూనికేషన్ శాటిలైట్ని ఇండియా లాంచ్ చేసింది. సో జనరల్గా కరెంట్ అఫైర్స్కి వస్తే ఇట్లా అడుగుతారు. సో బేసిక్ ఇక్కడ అడుగుతారు, స్టాటిక్ జీకే అంటాం. ఆల్రెడీ మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇక్కడ మనం తెలుసుకున్నాం శ్రీహరికోట అని. అట్లానే మనకి ఇంకొక క్వశ్చన్ ఎట్లాంటి ఛాన్స్ ఉందంటే మనకి అబ్దుల్ కలాం ఐలాండ్. సో అక్కడి నుంచి కూడా మనకి రాకెట్ని లాంచ్ చేస్తారు. సో అబ్దుల్ కలాం ఐలాండ్ అనేది ప్రజెంట్ ఎక్కడ ఉంది అంటే ఒడిస్సా. అబ్దుల్ కలాం ఐలాండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఒడిస్సాలో. అయితే దీని యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి, ఒరిజినల్ నేమ్ వచ్చేసి మనకి వీలర్ ఐలాండ్. సో వీలర్ ఐలాండ్. సో వీలర్ ఐలాండ్ నేమ్ని అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం సో ఆయన పేరు ఇవ్వడం జరిగింది, అబ్దుల్ కలాం ఐలాండ్ అని చెప్పి. సో ఈ ప్లేస్ కూడా రాకెట్ లాంచింగ్ సెంటర్ కింద యూజ్ చేస్తున్నాం. సో ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో ఉంది. సో దీంతో పాటు ఇంకొక రాకెట్ లాంచింగ్ సెంటర్ కూడా ఉంది. సో దాని పేరు వచ్చేసి తుంబా రాకెట్ లాంచింగ్ సెంటర్. సో రాకెట్ లాంచింగ్ సెంటర్స్ తెలియాలా, ఫస్ట్ ఏది, అలాగే ఇండియా ఫస్ట్ లాంచ్ చేసిన శాటిలైట్ ఆర్యభట్ట. సో అది కూడా ప్రీవియస్ క్వశ్చనే. సో ఇస్రో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1969లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది. ఇస్రో యొక్క ఇప్పుడు ప్రజెంట్ హెడ్గా ఎవరు ఉన్నారు అంటే K Sivan ఉన్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ సో మనకి మేబీ బేసిక్ కంప్లీట్గా అడుగుతారు, లేదా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి pH వాల్యూ ఆఫ్ టూత్పేస్ట్. టూత్పేస్ట్ యొక్క pH వాల్యూ 6.83 నుంచి 10.5 మధ్యలో ఉంటుంది. ద రేంజ్ ఆఫ్ pH వాల్యూ ఆఫ్ టూత్పేస్ట్ ఈస్ బిట్వీన్ 6.83 to 10.5.
సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి విటమిన్ డి డెఫిషియన్సీ ఏంటి, విటమిన్ డి లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది అని అడుగుతున్నారు. సో విటమిన్స్ డి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. సో విటమిన్ సి వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. రే చీకటి అంటున్నాం మనం. సో నైట్ బ్లైండ్నెస్ అనేది ఎందుకు వస్తుంది అంటే విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. సో అట్లానే మనకి ఎనీమియా అంటాం, రక్తహీనత, అది విటమిన్ బి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి వీటి యొక్క అనదర్ నేమ్స్ ఏంటి, సో వాటి వల్ల వచ్చే పర్టికులర్ డిసీజ్ ఏంటి. ఏదో ఒక షిఫ్ట్లో ఎవ్రీడే ఎయిదర్ షిఫ్ట్ 1 ఆర్ షిఫ్ట్ 2 విటమిన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఇప్పటి వరకు మెయిన్గా ఏ విటమిన్స్ అడిగారంటే విటమిన్ డి అండ్ విటమిన్ బికి సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరిగింది. సో వీటి మీద ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగున్నారు కాబట్టి నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే విటమిన్ సి ఏదైతే ఉందో సో అది లోపిస్తే స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. లేకపోతే విటమిన్ ఏకి సంబంధించిన క్వశ్చన్స్, సో లేకపోతే విటమిన్ ఏ ఈజ్ ఇన్ రిచ్ ఇన్ విచ్ ఫుడ్, విటమిన్ సి ఈజ్ ఇన్ రిచ్ ఇన్ విచ్ ఫుడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి సిఇఓ ఆఫ్ ఐబిఎం. సో ప్రజెంట్ ఐబిఎం సిఇఓగా ఎవరున్నారు అని అడుగుతున్నారు, అరవింద్ కృష్ణ. సో అరవింద్ కృష్ణ ఐబిఎం సిఇఓగా వర్క్ చేస్తున్నారు. సో ద నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్. సో బిఎస్ఎన్ఎల్కి ఇప్పుడు ప్రజెంట్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నది సో మేరీ కామ్. నెక్స్ట్ బులంద్ దర్వాజాని నిర్మించింది ఎవరని అడుగుతున్నారు. సో బులంద్ దర్వాజాని నిర్మించింది అక్బర్. సో అక్బర్కి సంబంధించి ఇంకేం అడగచ్చు అంటే అక్బర్ ఒక కొత్త మతాన్ని కూడా స్థాపించారు, దాని పేరు వచ్చేసి దిన్ ఈ ఇలాహీ. దిన్ ఈ ఇలాహీని స్థాపించింది అక్బరే. జిజియా పన్ను అంటున్నాం, జిజియా పన్నుని రద్దు చేసినది ఏ మొఘల్ చక్రవర్తి అని అడగచ్చు. సో జిజియా పన్నుని రద్దు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే అక్బర్. సో అక్బర్ ఎవరికి బీర్బల్గా టైటిల్ ఇచ్చారు అని కూడా అడగచ్చు, మహేష్ దాస్. సో అక్బర్ బీర్బల్గా టైటిల్ ఇచ్చింది ఏ పర్సన్కి అంటే మహేష్ దాస్కి. జిజియా పన్నుని రద్దు చేసింది ఎవరు అంటే అక్బర్. దిన్ ఈ ఇలాహీని స్థాపించింది ఎవరు అన్న కూడా అక్బరే. సో అక్బర్కి రిలేటెడ్గా నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్స్ రావచ్చు, లేదా అక్బర్ పాల్గొన్న యుద్ధం పేరు, ఫేమస్ యుద్ధం పేరు సెకండ్ పానిపట్టు వార్. సో అక్బర్ ఎన్నో యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు అంటే సెకండ్ పానిపట్టు యుద్ధం. సో ఇది వచ్చేసి మనకి ఏ ఇయర్లో జరిగిందంటే 1556. నెక్స్ట్ ఈ బులందా దర్వాజా ఏదైతే ఉందో బులందా దర్వాజా ఎక్కడ కట్టారంటే నియర్ ఫతేపూర్ సిక్రీ. సో నియర్ ఫతేపూర్ సిక్రీ దగ్గర ఈ బులందా దర్వాజాని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో దేని మీద విక్టరీగా అక్బర్ కన్స్ట్రక్ట్ చేశారు అంటే సో అక్బర్ గుజరాత్ మీద యుద్ధానికి వెళ్ళి సో గుజరాత్ ఏరియాని ఆక్యుపై చేసుకోవడం వల్ల సో దానికి చిహ్నంగా సో మనకి ఈ బులందా దర్వాజాని నియర్ ఫతేపూర్ సిక్రీని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఫతేపూర్ సిక్రీని కూడా నిర్మించింది ఎవరు, ఫతేపూర్ సిక్రీ అనే నగరాన్ని నిర్మించింది ఎవరు అంటే అక్బరే. ప్రస్తుతం ఫతేపూర్ సిక్రీ అనేది ఏ స్టేట్ ఆఫ్ ఇండియాలో ఉంది అంటే యూపీ. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి హౌ మెనీ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. సో ప్రస్తుతం భారతదేశంలో ఉన్న టోటల్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని అని అడుగుతున్నారు, 22. ఇంకొక క్వశ్చన్ ఏమైనా అడగచ్చు అంటే సుప్రీంకోర్టులో ఏ లాంగ్వేజ్ అఫీషియల్గా పరిగణించబడుతుంది. సో సుప్రీంకోర్టులో అఫీషియల్గా యూజ్ చేసే లాంగ్వేజ్ ఏది అని అడగచ్చు, ఇంగ్లీష్. సో ఇలాంటివి అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ఏ పార్ట్లో ఉంది, లేకపోతే మనకి ఇక్కడ సింధ్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఇట్లా ఇచ్చి వీటిలో ఏది భారతదేశంలో అఫీషియల్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేశారు, అఫీషియల్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేయలేదు. సో ఏవైతే చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ ఉంటాయో వాటి మీద కూడా క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి అలీగర్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్. సో అలీగర్ యూనివర్సిటీ అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అడుగుతున్నారు. సో అలీగర్ యూనివర్సిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1875. 1875లో ఈ యూనివర్సిటీ స్థాపించబడింది. సో ద నెక్స్ట్ వచ్చేసి న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో న్యూటన్కి మనకి ముఖ్యంగా 3 లాస్ ఉంటాయి, న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా అంటాం. న్యూటన్స్ ఫస్ట్ లాని మనం ఇంకేమని పిలుస్తామంటే లా ఆఫ్ ఇనర్షియా కూడా పిలుస్తాం. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా. సో ఆన్సర్ వచ్చేసి మనకి లా ఆఫ్ ఇనర్షియా అవుతుంది. సో జడత్వం, ఇది జడత్వానికి సంబంధించిన నియమం. సో నెక్స్ట్ యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ లిటరేచర్. సో లిటరేచర్లో, సాహిత్యంలో సో ఎవరికి చాలా చిన్న వయసులోనే నోబెల్ బహుమతి వచ్చింది అని అడిగారు, మలాలా. సో మలాలాకి చాలా చిన్న వయసులోనే సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకుంది. సో యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ లిటరేచర్గా ఎవరున్నారు అంటే మలాలా. సో ద నెక్స్ట్ ఇండియా ఆఫ్టర్ గాంధీ అనే బుక్ని ఎవరు రాశారు అని అడుగుతున్నారు. ఇండియా ఆఫ్టర్ గాంధీ బుక్ని రాసింది రామచంద్ర గుహ. సో రామచంద్ర గుహ ఇండియా ఆఫ్టర్ గాంధీ అనే బుక్ని రాశారు.
సో ద నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం చూసాం నిఫ్టీ యొక్క ఫుల్ ఫామ్ అడిగారు, ఎస్ఎంపీ ఫుల్ ఫామ్ అడిగారు. ఇంకొక ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ఐఎస్పి అని అడుగుతున్నారు. ఇది కంప్యూటర్కి సంబంధించింది రిలేటెడ్. సో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో ఐఎస్పి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్.